హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంజే ఫుడ్స్. పిల్లలకి ఇమ్యూనిటీ బూస్ట్ చేసే ఫుడ్తో పాటు క్రిస్పీ, క్రంచీ అండ్ సాల్టీ ఈవినింగ్ పూట తినే టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ ఈరోజు అయితే చూపిస్తున్నాం. ముందైతే ఒక కడాయి తీసుకొని దాంట్లో ఏమో ఆయిల్ యాడ్ చేసుకోండి. ఒక హాఫ్ కప్ ఆయిల్ యాడ్ చేసుకున్నాక దాంట్లో ఒక చిన్న బౌల్తో పీనట్స్ తీసుకోండి. ఆ పీనట్స్ని చక్కగా ఫ్రై చేయండి. గోల్డెన్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దాన్ని ఫ్రై చేసుకోండి. లేదు ఇలా ఫ్రై చేసుకోవడం మంచిది కాదు అనుకునే వాళ్ళు ఎయిర్ ఫ్రైయర్ ఉంటే ఎయిర్ ఫ్రైయర్ అయినా యూజ్ చేయవచ్చు. నా దగ్గర ప్రజెంట్ ఎయిర్ ఫ్రైయర్ లేదు, కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను. చక్కగా కలర్ చేంజ్ అయ్యాక తీసేసి ఒక బౌల్లో దాంట్లోనే ఒక చిన్న కప్తో సేమ్ మెజర్మెంట్స్ కప్తో బాదం కూడా ఆల్మండ్స్ యాడ్ చేసుకోండి. ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకొని దాన్ని కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు పెట్టేయండి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు క్యాష్యూ ఉంది కదా, ఆ క్యాష్యూ నేనైతే సగం సగం చిన్న చిన్న ముక్కల్లా ఉంటాయి కదా జ్యూసుల్లో వేసేవి, ఆ క్యాష్యూ అయితే యాడ్ చేస్తున్నా. ఇలా అయితే చిన్నగా బాగా కనిపించవు, తినేయడానికి కూడా ఈజీగా ఉండిద్ది. మీరు పెద్ద సైజ్ కావాలనుకునే వాళ్ళు పెద్ద సైజ్ అయినా వేసుకోవచ్చు. అయిపోయాక దాంట్లో పంకిన్ సీడ్స్ దాన్ని కూడా ఫ్రై చేయండి. కాస్త పంకిన్ సీడ్స్ ఫ్రై చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒకటి స్టెయినర్ ఉండేది కదా, ఆ స్టెయినర్ పెట్టి చేయండి. లేకపోతే అది ఆయిల్లో వెళ్తే అది మొత్తం ఏం రాదు సరిగ్గా. దాని తర్వాత సన్ఫ్లవర్ ఆయిల్ సీడ్స్ కూడా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇంకా యాడ్ చేసుకునే వాళ్ళు అయితే పిస్తా యాడ్ చేసుకోవచ్చు. రిమైనింగ్ సీడ్స్ ఉంటాయి కదా, ఆ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్లాక్స్ సీడ్స్ కూడా యాడ్ చేయండి. ఏంటంటే దాన్ని ఫ్రై చేయొద్దు, ఫ్రై చేస్తే ఏమో అవి ఆయిలీగా పట్టేస్తాయి. ఇవి అన్నీ అయినట్టు అవి ఫ్లాక్స్ సీడ్స్ అయితే అవ్వవు. అందుకే దాన్ని ఫ్రై చేయకుండా నార్మల్గా రోస్ట్ చేసుకోండి. అయిపోయిన తర్వాత ఓట్స్ చుడవాలు అంటారు కదా, చుడివే సాల్టీ చుడివే అంటే పాల్లో వేసుకొని తాగుతారు అటుకులు, ఆ అటుకుల్ని కూడా ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువ కాకుండా తక్కువ క్వాంటిటీ తీసుకోండి, ఎందుకంటే అవి అటుకులు కొంచెం వేయగానే ఎక్కువ అయిపోతాయి. సో తక్కువ క్వాంటిటీ తీసుకొని దాన్ని కూడా ఫ్రై చేసేసుకోండి. చేసుకున్నాక అది కూడా యాడ్ చేసేయండి. యాడ్ చేసేసి చూడండి ఫ్లాక్స్ సీడ్స్, ఈ ఫ్లాక్స్ సీడ్స్ని రోస్ట్ చేయండి, ఫ్రై మాత్రం చేయకండి, ఆయిలీగా ఉండిద్ది. బ్రాస్బెర్రీ ఉంది కదా, ఆ బ్రాస్బెర్రీని కూడా యాడ్ చేసుకోండి. కిష్మిష్ యాడ్ చేసుకునే వాళ్ళు కిష్మిష్ యాడ్ చేసుకోవచ్చు. నార్మల్గా ఇంకా వేరే బ్లాక్ కిష్మిష్ అవి ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకునే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. బ్రాస్బెర్రీ ఇంకా రెడ్ బెర్రీ అవి ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకున్న తర్వాత ఒక చిల్లీ ఫ్లేక్స్ ఉండిద్ది కదా, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకొని ఒరిగానో కూడా యాడ్ చేయండి. టేస్ట్ ఒరిగానో వల్ల వేరే లెవెల్కి వెళ్ళిద్దండి. ఇప్పుడు దానికి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేయండి, లేకపోతే బ్లాక్ పెప్పర్, ఇంకా కారం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు బ్లాక్ పెప్పర్ యాడ్ చేసుకోండి. కాస్తంత పసుపు వేసేసుకొని చిటికెడంత పంచదార వేయండి. ఆ పంచదార అది మొత్తం బాగా మిక్స్ చేయండి. ఆ మిక్చర్కి పట్టేటట్టు చక్కగా మొత్తం మిక్స్ చేసేయండి. మిక్స్ చేసేసి చూడండి, ఇది మాత్రం ఈవినింగ్ పూట పిల్లలకి లేకపోతే బాక్సుల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అప్పుడు లేకపోతే లంచ్ అప్పుడు స్నాక్స్ అలా కడతాం కదా, అలా మాత్రం పిల్లలకి డైలీ ఒక 2 స్పూన్స్ పెడితే ఇమ్యూనిటీ బూస్ట్ కూడా హైలైట్గా అయింది, హెల్త్ కూడా బాగుండిద్ది. పిల్లలనే కాదు పెద్దోళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు. హెల్తీగా టేస్టీగా. ఇంకా ఇవి మొత్తం ఎయిర్ ఫ్రైయర్ ఉన్న వాళ్ళు ఎయిర్ ఫ్రైయర్లో చేసుకోవచ్చు, లేని వాళ్ళు అయితే ఇలా యాడ్ చేసుకోండి. ఇది మొత్తం ఇప్పుడు కంటైనర్లో ఎయిర్ లోపలికి వెళ్ళకుండా ఉండిద్ది కదా బాక్స్, దాంట్లో పెట్టేసుకోండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోని లైక్ చేయండి. బాయ్.